వైజాగ్లో మనం లాస్ట్ ఇయర్ ఒక కేసులో అమ్మాయి లవరు సేమ్ ముగ్గురో నలుగురో క్లాస్మేట్స్ అమ్మాయి ఇంట్లో చెప్పకుండా సూసైడ్ అటెంప్ట్ చేసింది. లా స్టూడెంట్, లా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వీళ్ళంతా. లా గురించి తెలిసిన వాళ్ళు అలా ఉన్నారు. రీసెంట్గా నేను ఒక కేసు మాట్లాడానండి. ఒక డాక్టర్ అమ్మాయి ఎంబీబీఎస్ ప్రాక్టీస్ కంప్లీట్ అయ్యి పీజీ చేయడానికి ఎంత డిప్రెషన్లో ఉందంటే, ఎందుకమ్మా ఎంత డిప్రెషన్ ఏంటి అంటే, ఫ్రెండ్స్ పెద్ద బాయ్ ఫ్రెండ్ కూడా కాదు, వీళ్ళ ఆలోచన ఎట్లా అంటే ఈరోజు రెస్టారెంట్ ఫుడ్ ఎట్లాగో అలా. మెడికల్ ఫీల్డ్లో ఇది 90% ఉంది మేడం. స్టూడెంట్స్ అంతా కూడా మల్టిపుల్. నేను ఎవరైనా మాట్లాడినా ఛాలెంజ్ చేస్తాను. ఆ కేసును కూడా నేను విత్ ఎవిడెన్స్తో చెప్పగలను. సో మల్టిపుల్ అమ్మాయి ఎవిడెన్స్, కానీ ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. వీటికి సంబంధించి ఇంకొకళ్ళు బ్లాక్మెయిల్, నువ్వు రాకపోతే ఇట్లా ఎవరో ఒక సీనియర్. ఇష్టపడి వెళ్ళిపోతున్న అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. భయపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ప్రొఫెషన్నే డ్యామేజ్ చేసుకుంటున్న అమ్మాయిలు ఉన్నారు. సో ఈ అన్ని ఫీల్డ్లో ఇవి నడుస్తున్నప్పుడు మనం ఇలా ఒక గ్రూప్ ఆఫ్ ఇది నెత్తి మీదకి వచ్చేదాకా ఎందుకు చేసుకుంటారు? లవ్ చేయొద్దని ఎవరిని అనట్లా. ఫిజికల్ రిలేషన్స్లో కొంచెం ఆలోచించుకోండి. నెక్స్ట్ ఎవడన్నా ఫొటోస్ తీస్తుంటారు, సొంత భర్త తీసినా కూడా యాక్సెప్ట్ చేయకూడని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే భర్త పర్సనల్గానే ఉంచుకోవచ్చేమో, కానీ ఆ ఫోన్ ఎప్పుడన్నా రిపేర్కి ఇస్తే ఆయన గుర్తుండదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఎంత దూరం వెళ్తాయి ఆ ఫొటోస్ అనేవి. ఎవడో బ్లాక్మెయిల్ చేస్తే కంట్రోల్ చేసే పొజిషన్లో మన సైబర్ క్రైమ్ ఈ రోజున లేదు. సో ఇవన్నీ కొంచెం ఆలోచించుకొని మన జాగ్రత్త మనం పడాల్సిన పొజిషన్లో మనం ఉన్నాం. దీన్ని కొంచెం పబ్లిక్ ఆలోచించుకోవాలి.